అన్న ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవ్ గారు కొత్తగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది, కానీ వీళ్ళిద్దరి మధ్య పోటీగా ఉంది. సో మాధవ్ గారి గురించి నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేశారు. సో వీళ్ళిద్దరి పోటీ ఉంది కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఈమెనే లేడీసే గెలిచేటట్లు అవకాశం ఉన్నది. ఎందుకంటే 2 పాయింట్ వరకు ఉన్నది, 2.1 పాయింట్ వరకు ఉన్నది. కాకపోతే లేడీస్ గెలవాలని, బీజేపీ రావాలని మాకు కూడా ఉన్నది. ఎప్పటి నుంచో ఎంఐఎం ఉన్నది. ఆ ఏరియాకే చేసుకుంటారు, ఏం చేసుకున్నా కానీ మన ఏరియాకి వచ్చి మాత్రం ఏం చెయ్యరు. ఇక చూద్దాం ఏమవుతుందో. గెలిపిస్తున్నది గెలిపిద్దాం మురళి. ఇక ఆమె గెలిస్తే మాత్రం మేము చేస్తుందా చేయదు అనేది ఎవరికి తెలియదు. మాకైతే బీజేపీ గెలవాలని ఉంది. సో సెంట్రల్ కూడా ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ వస్తుంది, పక్కా బీజేపీ వస్తుంది. తెలంగాణలో ఇప్పుడు ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తాయి అంటారు? బీజేపీకి వస్తాయి. ఎందుకు వస్తాయి? బీజేపీ అట్లా చేస్తుంది కాబట్టి, మంచిగా చేస్తుంది కాబట్టి వస్తాయి. ఈ కాంగ్రెస్ కూడా చేస్తారని నమ్మకం ఉన్నది, కానీ ఇక ఏమో చెప్పలేము కదా. ఈ పార్టీ రాజకీయం ఇది, అది ఎవరు ఏం చేస్తారనేది కూడా గ్యారంటీ లేదు. మాకు నచ్చింది బీజేపీ, మేము బీజేపీకే ఓటేస్తున్నాం. మాకు ఫస్ట్ నుంచి అయినా మేము బీజేపీకే ఉన్నాం, ఇప్పుడైనా కూడా బీజేపీకే ఉన్నాం. బీజేపీ గెలవాలని మాకు ఉన్నది. సెంటర్లో అయినా సరే, ఏడైనా సరే బీజేపీ గెలవాలి. సార్ ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి ఎప్పటి నుంచో అసదుద్దంగా గెలుస్తూ వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పోటీగా ఉంది. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఎక్కువ మటుకు ముస్లిమ్సే ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం హిందూ కొంతమందే ఉన్నారు. కొన్ని ఓట్లు కూడా హిందువులై డివైడ్ అవుతాయి. ముస్లింలు కొంచెం ఐకమత్యంతో వేసుకుంటారు కాబట్టి ఆయనే వచ్చే అవకాశం ఉంది అసలు. సో ఆయన నాలుగు హైదరాబాద్ డెవలప్ అయింది, కానీ ఇక్కడ పాత బస్తీ ఎలాంటి డెవలప్ కాలేదు. సో చాలామంది ఈసారి ఆయన వచ్చే అవకాశం లేదని అంటున్నారు. దానికి మీరే ఉంటారు? పాత బస్తీ అంటే అక్కడ డెవలప్ చేయనియరండి. మీకు చేద్దామని వెళ్ళినా చేయనియరు. ఎందుకు? ఎందుకంటే అక్కడ అడ్డు పడతారు. కన్స్ట్రక్షన్ ఇప్పుడు రోడ్ కటింగ్స్ అవి చేయనియరు. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు కాజానా అనేసి గొడవ పడతారు. పిల్లలంతా రోడ్డు మీద వచ్చి నిలబడతారు. కాబట్టి అక్కడ ఎవరు కటింగ్స్ చేయలేరు. కటింగ్ చేస్తేనే కదా రోడ్స్ పెద్దగా అయితే డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ అన్నీ ఇరుకుటమే ఉంటుంది. అక్కడ ఎప్పుడో అట్లనే ఉంటుంది. వాళ్ళు చేయనియరు, అది కాదు. చేద్దామన్నా చేయనియరు. ఇదివరకే శంకుస్థాపన కూడా చేశారు దాని గురించి, కానీ వాళ్ళే అడ్డుకుంటున్నారు. అసదుద్దీన్ కూడా చేస్తుండు, ఆయన ఇక్కడ చేస్తుండు, అక్కడ కూడా చేయడానికి ఉన్నాడు. ఎంఐఎం పార్టీ అంతటా చేస్తుంది, కానీ వాళ్ళు చేయనియరు. సెంట్రల్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్లో మోడీ. ఎందుకు? ఎందుకంటే అంతే, అది మోడీ అవకాశం ఎక్కువ. సార్ ఇప్పుడు మన హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి గత కొన్నేళ్ళగా అసదుద్దంగా గెలుస్తూ వచ్చారు. సో వీళ్ళిద్దరి మధ్య బాగా పోటీగా ఉంది. ఈసారి మాత్రం వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఈసారి మాత్రం మాధవీలతో గెలుస్తుందని అనుకుంటున్నాం అండి మేము 100%. ఎందుకు? ఇన్ని రోజులు ఎంఐఎం పార్టీ గెలుస్తూ వచ్చింది కదా, ఈసారి ఎందుకు? ఈసారి ముస్లిమ్స్ కానీ అందరు మార్పు కావాలని కోరుకుంటున్నారు కంపల్సరీ. అందుకని మాధవీలత కూడా చాలా టాలెంట్ పర్సన్. ఆమె అన్ని రకాల అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో వస్తుంది, ముస్లింలకైనా హిందువులకైనా. దాని గురించి పోటీ చేస్తుంది. ఈసారి బీజేపీకి అవకాశం వస్తుందనే ఆలోచన చాలామందికి ఉన్నది, నేను కూడా నమ్ముతున్నాను. సో ఎన్నాళ్ళుగా హైదరాబాద్ డెవలప్ అవుతూ వస్తుంది, కానీ పాత బస్తీ మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ లేదు. దాని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళు ఎంఐఎం పార్టీనే కదా ఫస్ట్ నుంచి అయినా కానీ వాళ్ళే ఉంటుండ్రు. డెవలప్మెంట్ విషయంలో చాలా వెనుకబాటే ఉంది. అందుకనే ఈసారి బీజేపీ వస్తే కంపల్సరీ అన్ని రకాల అభివృద్ధి సాధిస్తుందని, ఐటీ రంగంలో కానీ మెట్రోలో కానీ అన్ని రకాల వస్తుందనే ఆలోచనతోనే మేము కూడా బీజేపీకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో పాత బస్తీ మొత్తం ఎక్కువ శాతం చూసుకుంటే ముస్లిమ్స్ ఉన్నారు. సో ముస్లిమ్స్ బీజేపీ ఓటేస్తారంటారా? ఈసారి కంపల్సరీ వేస్తారని అనుకుంటున్నాను. ఎందుకు? ఈసారి అంటే ఆమె క్యాండిడేట్ కూడా చాలా మంచి, అందరికీ ఆమె బీజేపీలో ఉన్న ఓల్డ్ సిటీలోనే పుట్టి పెరిగిన మనిషి. ఆమె స్టడీ కూడా అక్కడే చదివింది. ఆమె గురించి కూడా నేను కూడా యూట్యూబ్లో కానీ బయట డైరెక్ట్ లైవ్లో కూడా కలిసినా మాట్లాడినా కూడా నాకు నమ్మకం ఉంది ఈసారి మెజారిటీ తక్కువ వచ్చినా కానీ బీజేపీ క్యాండిడేట్ గెలుస్తుందనే ఆలోచనలో ఉన్నాం. గెలుస్తుందని అనుకుంటున్నాం మేమైతే. సో తెలంగాణ వైపు చూసుకుంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇది ఎంపీ ఎలక్షన్లో బీజేపీకే వస్తాయి అనుకుంటున్నాం. సెంట్రల్ ఏ పార్టీ వచ్చేది సార్? సెంట్రల్లో కూడా బీజేపీనే వస్తుంది. మోడీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నాను. మోడీ అన్ని మంచి పనులు చేసిండు కదా చాలా వరకు, అన్ని రకాలుగా అవినీతి లేకుండా, స్కామ్ లేకుండా అన్ని రకాల మంచి చేసిండు కాబట్టి కంపల్సరీ బీజేపీనే వస్తుందని అనుకుంటున్నాను.